హాయ్ అండి. ఇదైతే ఒక వెరీ స్పెషల్ వ్లాగ్. ఏంటంటే మా ఊర్లో రామాలయానికి పునఃప్రతిష్ఠ చేస్తున్నారనమాట. ధ్వజస్తంభం వేసి రామాలయాన్ని పునఃప్రతిష్ఠ చేస్తున్నారు. సో ఫస్ట్ అయితే స్వామివారిని విగ్రహాలన్నిటిని ఊరేగింపుకు తీసుకొచ్చారు. సో ఇలాంటి పండగ అంటే ఇంట్లో అమ్మాయిలదే కదండి హడావిడి. అందుకని నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇలా ట్రాక్టర్ మీద స్వామివారి విగ్రహాలు అన్నిటినీ తీసుకొచ్చారు. సో వెళ్ళి వాటర్ పోసాక వెళ్ళి బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను. ఇది కంప్లీట్ 5 days పూజలు అన్నీ ఉన్నాయన్నమాట. ఎవ్రీడే అభిషేకాలు డిఫరెంట్వి ఉన్నాయి. సో మీ అందరికి కూడా చూపిద్దాము ఈ రిచువల్స్ అని ఒక చిన్న వ్లాగ్ అయితే చేస్తున్నాను. అండ్ ఇలా ఈ టైంలో ఊరంతా సందడిగా ఉంది. చుట్టాలు ఇంట్లో అందరు ఆడపిల్లలు నాకు తెలుసు అందరు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చారు. అందరూ ఒక పండగలా చేసుకున్నారు. ఊరంతా కలకల్లా ఆడిపోతుండే అనమాట. ఇది ఇక్కడ మావాడు కూడా ఇంకా చిన్న సెలబ్రిటీ కాబట్టి ఆయన రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదైతే స్వామివారి విగ్రహాలు అనమాట. ఇలాగ మొత్తం ఊరేగింపు చేస్తున్నారు. అండ్ ఇది ముందు రోజు 4th డే. ఇంకా రేపు గుడి ఓపెనింగ్ అంటే నాకు గోరింటాకు పెట్టుకోవాలనిపించింది. ఆబ్వియస్లీ చాలా రోజులైంది. ఇది మా ఇంటి వెనకాల పెరట్లో ఉన్న చెట్టే. సో డాడీ తీసిచ్చారు. అండ్ మేమైతే అందరం ఇంకా వాటిని ఆకులు తీస్తున్నాము. ఇంకా మా పెద్ద మాస్టర్ గారు వచ్చేసారు, నేను హెల్ప్ చేస్తాను అనేసి. ఇంకా అలా వాడితో ఆడుకుంటూ మేమందరం మంచిగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఆ పని అయితే స్టార్ట్ చేసాము. తర్వాత దాన్ని మిక్సీ పెట్టించుకున్నాము. నాకు మా పిన్ని హెల్ప్ చేస్తుంది అనమాట. సో అండ్ అలాగా ఒకరు ముచ్చట్లు పెట్టుకుంటూ చక్కగా టైం స్పెండ్ చేస్తూ అలాగా మేమైతే పనులు అన్నీ స్టార్ట్ చేసాము. అండ్ ఈవినింగ్ కొంచెం అలా కాగానే తమ్ముడు వాళ్ళందరూ వచ్చారు. సో మేము కూర్చొని ముచ్చట్లు కూడా పెట్టుకుంటున్నాం. వీళ్ళు చాలా పెద్దగా అయిపోయారు, కాలేజెస్ వెళ్ళి చదువుకుంటున్నారు కాబట్టి ఎక్కువ కలవట్లేదు. మేము జాబ్స్లో ఉండి వాళ్ళు స్టడీస్ బిజీగా ఉండి. సో ఆఫ్టర్ లాంగ్ టైం మేము అందరం కలిసామన్నమాట. సో తర్వాత మా చెల్లి పెండింగ్ ఉంటే అది కూడా పెట్టించుకుంది. దాని తర్వాత మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎవరైనా వస్తే కూర్చోడానికి ఉంటుందని టెంట్ వేయిస్తున్నారు. సో మేమే పెద్ద మనుషులం కాబట్టి వెళ్ళి అది కూడా వేయించేసాము. టెంట్ వేయించి చైర్స్ వేయించి సో దాని తర్వాత మేమందరం అక్కడ కూర్చొని ముచ్చట్లు కూడా పెట్టుకున్నాము. సో ఫుల్ హడావిడి ఉండే. రోడ్ పక్కనే ఉంటుంది ఇల్లు, అందుకనేసి ఇంకా రోడ్ మీద వచ్చిపోయే వాళ్ళందరినీ కలుస్తూ మాట్లాడుతూ అలా చిల్ అయ్యామన్నమాట. చాలా ఇయర్స్ తర్వాత కలిసాము అందరినీ. సో ఇట్ వాజ్ వెరీ స్పెషల్. అండ్ ఇలా ఇల్లు డెకరేట్ చేయడానికి పూలు కూడా కూర్చేసాము. అండ్ నైట్ మమ్మీ వాళ్ళంతా టెంపుల్కి వెళ్ళి వచ్చాక ఫుడ్ ప్రిపేర్ చేసి వెళ్ళారనమాట. సో నైట్ అందరం కూర్చొని భోజనాలు కూడా తినేస్తున్నాము. బాబాయ్ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు, అమ్మమ్మలు అందరూ ఉండే అనమాట. అండ్ పొద్దున్నే నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఓపెనింగ్ రోజు, గుడి ఓపెనింగ్ రోజు ఇంకా మమ్మీ అయితే అందరికీ పసుపు రాస్తుంది కాళ్ళకి. సో మన తెలుగు ట్రెడిషన్ ప్రకారం పండగ అయినా ఎలాంటిది ఉన్నా కాళ్ళకైతే పసుపు రాస్తారు కాబట్టి మ్యాండేటరీగా సో మమ్మీ అయితే అందరికీ కాళ్ళకి పసుపు రాస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత తిను మా డాడీ వాళ్ళ ఫస్ట్ సిస్టర్. సో అందరికీ బొట్టు కూడా పెడుతుంది ఇంటికి వచ్చిన వాళ్ళకి. ఇదిగోండి ఇంకా నేను మా వాడితో ఆడుకుంటున్నాను. సో అలాగ ఒకదాని తర్వాత ఒక రిచువల్స్ మమ్మీ కంప్లీట్ చేస్తుంది. అండ్ మేమైతే ఇంకా పక్కన మా ఎంజాయ్మెంట్లో మేము ఉన్నాము. చుట్టాలు వస్తూనే ఉన్నారు. సో వాళ్ళని పలకరిస్తూ అలాగా ఉన్నాము. ఈలోపు మా పెద్దమ్మ వాళ్ళు వచ్చారు, ఇంకా మా వాడితో ఆడుకుంటున్నారు అనమాట. సో అలాగా వాళ్ళతో హాయ్ చెప్పించాను. అండ్ ప్యారలల్గా మా అన్నయ్య కూడా వచ్చాడు ఈలోపు. సో మా అన్నయ్యకి కూడా హాయ్ చెప్పేసేయండి. సో అండ్ దాని తర్వాత మమ్మీ వచ్చిన వాళ్ళందరికీ బట్టలు అవి పెడతారు కదా, సో అవి పెడుతుండే అనమాట. పెట్టి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. సో ఈ టైంలో ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు ఇంటికి వచ్చిన ఆడబిడ్డలకి లేడీస్ అందరికీ బేసిక్గా బట్టలు అలా వాళ్ళకి తగ్గిన దాంట్లో పెడతారు. సో దట్ ఈస్ ద రిచువల్ వి ఫాలో. సో ఇక్కడ మమ్మీ అయితే అది కంప్లీట్ చేస్తుంది. తిను మా నాన్నమ్మ వాళ్ళ పెద్ద సిస్టర్, ఇప్పుడు మమ్మీ పెట్టినావిడ తన పక్కన ఉంది, ఆల్రెడీ చెప్పాను కదా, మా డాడీ వాళ్ళ పెద్ద సిస్టర్ అనమాట. అండ్ మా పెద్దమ్మ అండ్ మమ్మీ. సో ఇదైతే ఇక్కడ అది అనమాట. అండ్ తిను మాకు అత్తయ్య అవుతారు. సో ఇక్కడ అత్తయ్యకి కూడా పెట్టేశారు. అండ్ పెట్టిన వాళ్ళు ప్రతి వాళ్ళ దగ్గర మమ్మీ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇంటికి వచ్చిన వాళ్ళు లక్ష్మీ దేవత అనుకుంటాం కాబట్టి అలాగే చేస్తున్నారు. అండ్ దిస్ ఇస్ టెంపుల్. దిస్ ఇస్ రెనోవేట్ అయ్యాక ఇక్కడే ధ్వజస్తంభం వేస్తున్నారు. ఇంకా యాక్చువల్లీ ఇక్కడ టెంపుల్ ఆల్రెడీ ఉంది, బట్ కొన్ని కండిషన్స్ వల్ల ధ్వజస్తంభం పడిపోయింది. సో మళ్ళీ ఎలాగో వేస్తున్నాం కదా, టెంపుల్ని కూడా మొత్తం రెనోవేట్ చేద్దామని రెండు కలిపి చేస్తున్నారనమాట. సో యాగశాల, గోశాల అన్నీ పెట్టారు. ఇదిగోండి ఇవి ఆవులు అనమాట. సో ఇంటికి చాలామంది చుట్టాలు వస్తున్నారు అని చెప్పాను కదా, ఇంకా వాడి స్కిల్ సెట్ చూపిస్తున్నాడు. ఇదిగోండి వీళ్ళందరూ మా పెద్దమ్మ
పెద్దమ్మలు, పిన్నులు, అమ్మమ్మలు, అత్తయ్యలు అందరూ వచ్చారు. ఇంకా వాడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబట్టి సెంటర్లో కూర్చొని వాళ్ళని ఎంటర్టైన్ చేసే పనిలో ఉన్నాడనమాట. దాని తర్వాత ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు, డాడీ వాళ్ళు అందరూ కలిసి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత గుళ్ళో అన్నదానం పెడతారు కాబట్టి అన్నదానమే ప్రసాదం అంటారు కాబట్టి మేము వెళ్ళి అక్కడే భోజనం చేసాము. చాలా రష్ ఉండే అండ్ చాలా వేడిగా కూడా ఉండే, బట్ యా ప్రసాదం కదా తినేసి వచ్చాము. చూడండి ఎంతమంది జనాలు ఉండారో. నాకు తెలిసి ఊహ తెలిసాక ఇదే ఫస్ట్ టైం మా ఊర్లో ఇంతమంది జనాల్ని చూడడం. అండ్ అంత ఒక తిరునాళ్ళలా ఉండే. నేనైతే మా ఊరిని ఇలా ఎప్పుడూ చూడలేదు. అంత హడావిడిగా సందడిగా చూడండి. అన్ని చిన్న చిన్న స్టాల్స్, క్యూట్ స్టాల్స్ ఉండే. సో నేనైతే ఏం పర్చేస్ చేయలేదు, బట్ అలా ఒక రౌండ్ వేసొద్దాం అసలు ఎలా ఉంది అని చూద్దామని అలా ఊర్లోకి కూడా వెళ్ళాము. ఇవైతే దాని నుంచి క్లిప్పింగ్స్ చూడండి. అన్ని చిన్ని స్టాల్స్ పెట్టారు. ఐస్ క్రీమ్స్ అవన్నీ ఎంత క్యూట్గా ఉండే బండ్లు అవన్నీ. చాలామంది ఇంటి ముందు కలర్ఫుల్ ముగ్గులు వేసుకున్నారు. అలా ఇంటికి రిటర్న్ వచ్చి చూసి మా వాడు పడుకున్నాడు. వాడి చుట్టూ వాళ్ళందరూ కూర్చున్నారు. అండ్ మా అన్నయ్య యాజ్ యూజువల్ వర్క్ ఫ్రమ్ హోమ్ కష్టాలు, సో తను వర్క్ చేసుకుంటుండే. అండ్ ఇది కూడా మా పిన్నులు, అక్కలు అందరూ వచ్చారు. దాని తర్వాత మా చుట్టాలు అందరి ఇల్లు ఒకసారి చూసిద్దామని వెళ్ళాము. ఇదైతే మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు అనమాట. మా పాతిల్లులు ఇవన్నీ. సో యాక్చువల్లీ బ్యాక్ యార్డ్కి ఇంకొక స్టోరీ ఉంది. ఇక్కడ మా పెళ్ళి కూడా జరిగింది. ఇఫ్ టైం పర్మిట్స్ నేను ఎప్పుడైనా దాని గురించి కూడా ఒక వ్లాగ్ చేస్తాను. సో నేను మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. మీరు నోటీస్ చేస్తుంటే మనకి ఎంట్రన్స్లో యాక్చువల్లీ రేగి పండ్ల చెట్టు ఉంది. ఇక్కడ ఇదిగో నిమ్మకాయల చెట్టు ఉంటుంది. అండ్ పల్లెటూరులో అంతే కదండి, చక్కగా చాలా వరకు మన ఇంట్లోనే కాస్తాయి. ఇది ఇక్కడ మా బావ వాళ్ళ బాబు. అండ్ వాడిని బొమ్మలు ఇమ్మంటే వాడు ఇవ్వను అన్నాడు. సో సర్లే పర్లేదు అనేసి ఇంట్లోకి వెళ్ళిపోతున్నాము. ఇదన్నమాట ఇల్లు ఎంట్రన్స్. ఇదిగోండి మా చెల్లి భార్గవి రాగానే హాయ్ చెప్పి వెల్కమ్ చెప్పింది. ఇలా లోపలికి వెళ్ళగానే ఇందాక బావ అని చెప్పాను కదా, వాళ్ళకి రీసెంట్గా బేబీ పుట్టాడనమాట. సో వాడిని ఎత్తుకున్నాను. తర్వాత మా పిన్ని టీ పోసింది. సో మా పెద్దనాన్న లెట్స్ డూ చియర్స్ అంటే చియర్స్ చెప్పుకున్నాము. అండ్ దాని తర్వాత మా చెల్లి నాకు శారీ పెట్టిందనమాట. దాని తర్వాత ఇంకొక అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చాను. సో అంకుల్ వాళ్ళు కూడా నాకు బట్టలు పెట్టారు. సో అంకుల్ ఇంకా ఆంటీ డాడీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అనమాట, బట్ మోర్ దాన్ ఫ్యామిలీ టు అస్. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా నేను తీసేసుకొని అలా బట్టలు పెట్టించుకున్నాను. యాక్చువల్లీ నరేష్ ఇంకా బుడ్డోడు పడుకొని ఉన్నారనమాట. సో వాళ్ళని నేను డిస్టర్బ్ చేయలేదు. అదే అడుగుతున్నారు నువ్వు ఒకదాని ఎందుకు వచ్చా అలా రాకూడదు అనేసి, బట్ యా అన్ఫోర్సీన్. దాని తర్వాత ఈవినింగ్ ఇంటికి వెళ్ళాను. యాక్చువల్లీ మమ్మీ పొద్దుటి నుంచి బట్టలు పెడదాం అనుకుంటుంటే కుదరట్లేదు. ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉండట్లేదు. సో ఈవినింగ్ ఇంకా కూర్చోబెట్టేసి పెడుతున్నారనమాట. ఇంకా మా వాడు చూడండి, వాడు చిన్ని డోల్ తీసుకొని వాడి పని చేసుకున్నాడు. యాక్చువల్లీ మా వాడిని తమన్ దగ్గర ఇంటర్న్షిప్కి చేర్పిద్దాం అనుకుంటున్నాము. అంత డోల్ పిచ్చి పట్టింది వీడికి. ఎప్పుడు చూసినా డోలు డప్పు ఇవే కావాలి ఆయనకి. సో మమ్మీ అయితే హడావిడిగా తిరిగేస్తుంది అన్ని అరేంజ్మెంట్స్ అది ఇది అనేసి, బట్టలు అవన్నీ అని. కానీ నాకైతే చాలా బ్యూటిఫుల్ శారీ తీసుకొచ్చింది. మంచిగా ఈ మధ్య కంచి వెళ్ళిందనమాట. సో ఒక బ్యూటిఫుల్ కంచి పట్టు చీర తీసుకొచ్చింది మమ్మీ అయితే. నేను ముందే చెప్పాను నాకు చాలా పర్టికులర్గా కావాలి శారీ అనేసి. సో మంచి శారీ తెచ్చింది. అండ్ నేను తొందరలోనే దాన్ని స్టైల్ చేసి మీకు చూపిస్తాను ఏం తెచ్చింది అనేసి. సో ఫస్ట్ అయితే వాళ్ళు మాకు బొట్టు పెట్టేసి బట్టలు కూడా పెడుతున్నారు అనమాట. ఇవన్నీ చాలా స్పెషల్ మూమెంట్స్ కదా. పెళ్ళయ్యాక కూడా పుట్టింట్లోంచి ఏ చిన్న ఈవెంట్ జరిగినా మనకి చాలా స్పెషల్గా అనిపిస్తుంది. అండ్ దే ఆర్ రియలీ వెరీ క్లోజ్ టు హార్ట్. సో అలాగ మా వాడికి నాకు నరేష్కి బట్టలు పెట్టేసి బ్లెస్ చేశారనమాట. దాని తర్వాత వీడు మా అన్న వాళ్ళు వెళ్తున్నా అంటే వాళ్ళతో పాటు కారెక్కేసి నేను కూడా వెళ్ళిపోతా అని చెప్పేసి బాయ్ చెప్తున్నాడు. ఇంకా నన్ను పట్టించుకోవట్లేదు, పిలిచినా కూడా పట్టించుకోవట్లేదు. అలాగా ఆ రోజు అయితే ఎండ్ అయిపోయింది. ఇదైతే నైట్ మా ఇంటి డాబా మించి టెంపుల్ వ్యూ అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా పీస్ఫుల్గా ఉందో. అండ్ ఇదైతే నైట్ కళ్యాణం చేశారు. సో దాంట్లోని క్లిప్పింగ్స్ ప్రతిష్ట అయిపోయింది కాబట్టి రాముల వారికి కళ్యాణం చేశారనమాట. దాంతో ఆ రోజు కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మా అత్తయ్య మా అత్తగారు కలిసి గారెలు వేశారు వేడిగా. అక్కడ అలాగా అన్నీ పెట్టుకొని బయట ప్రశాంతంగా కూర్చొని తిన్నాం. మావాడు అప్పుడే లేచాడు, బట్ గారెలకు తింటా అనేసి ఇంకా మా చెల్లితో తినిపించుకుంటున్నాడు అనమాట. సో అంతమంది జనాల్లో నాకు దేవుని చూసినట్టు అనిపించలేదు. సో మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వెంటనే మళ్ళీ రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళాను. సో ఇట్ వాజ్ అ వెరీ పీస్ఫుల్ బ్లిస్ఫుల్ డేస్. ఒక 5 days వరుసగా పూజలు అంత జరిగి ఒక మంచి ఆరా ఉండే ఊర్లో అంతా. ఒక మంచి పాజిటివ్
పాజిటివ్ వైబ్ ఉండే. అండ్ ఇలాంటి ఈవెంట్స్లో అందరినీ ఇయర్స్ తర్వాత కలిసాక చాలా బాగా అనిపిస్తుంది కూడా. అండ్ అసలు ఈ మధ్యకాలంలో ఇలాంటి ఈవెంట్స్ చాలా రేర్గా జరుగుతున్నాయి. వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఈవెంట్స్ అంటారు కదా, సో ఊరికే గుళ్ళు కట్టర్ ప్రతిష్టలు చేయరు. ఇలాంటివన్నీ మనం చూడడం కూడా దగ్గరుండి, మన సొంతూరులో అంటే మనకి ఆడాసిటీ కూడా ఉంటుంది. సో ఇదైతే ధ్వజస్తంభం. సో అలాగా ఈ ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. ఇట్ విల్ స్టే ఇన్ అవర్ హార్ట్స్ ఫర్ అ లాంగ్ టైమ్. అండ్ అలాగ నేను కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టేసుకొని వెళ్ళిపోయాము. ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ గుడి డోర్స్ ఓపెన్ చేయలేదు, జస్ట్ మెయిన్ డోర్ ఓపెన్ ఉంటే వచ్చేసి అందరూ అక్కడ పూజలు చేసుకుంటున్నారు. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. హోప్ మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చి ఉంటుంది అనేసి. మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఉండే ఉంటాయి, లేకపోతే మీ ఊర్లలో కూడా ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు డూ ప్లీజ్ అటెండ్. సో వీ విల్ మేక్ లాట్ ఆఫ్ మెమరీస్ డెఫినెట్గా. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ ఐ విల్ సీ యూ గైస్ సూన్. అండ్ మీకైతే నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Srileka Unscripted. And keep showering your love and see you guys in the coming videos. Bye bye.